వివేక హత్య రోజు పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపి తీవ్ర చిక్కుల్లో పడ్డారు. 7 సార్లు తనపై ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారని, తద్వారా తన పరువుకు నష్టం వాటిల్లిందని భావించిన సీఎంకు నోటీస్ పంపడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇవాళ అసెంబ్లీలో చర్చించాలని కూటమి ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు పులివెందుల సీఐగా పనిచేసిన జె శంకరయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. సంఘటనా స్థలంలో నిందితులు సాక్ష్యాధారాల్ని చెరిపేస్తుంటే మిన్నకుండిపోయారనే అభియోగం ఉంది. ఇవే విషయాల్ని ఆయన సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. శివశంకరెడ్డి మరికొందరు నిందితులు బెదిరిస్తే తాను మౌనంగా ఉండాల్సొచ్చిందని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో శంకరయ్య పేర్కొన్నారు. ఈ అంశాల్ని సీఎం చంద్రబాబు బహిరంగ వేదికల్లో ప్రస్తావిస్తే మాత్రం తన పరువుకు భంగం కలిగిందనే విధంగా లీగల్ నోటీసు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. మృతదేహంపై పదునైన ఆయుధంతో నరికినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నా, రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నా హత్య కేసుగా నమోదు చేయకుండా కేవలం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. వివేక కుమార్తె సునీత వచ్చి పోస్టుమార్టం చేయించిన తర్వాత 302 సెక్షన్ కింద హత్యగా కేసు నమోదు చేశారు. సీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారనే అనుమానాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసులో సాక్ష్యాధారాలు చెరిపేస్తున్నారనే విషయాల్ని ఆ రోజు సీఐ ఎందుకు ఉన్నతాధికారులకు తెలియజేయలేదనే విషయాన్ని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రస్తావించారు. తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని వ్యాఖ్యానించారు. 2019లోనే సీఐపై అప్పటి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సీబీఐ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో అన్ని విషయాలు కూలంకషంగా సీబీఐకి వెల్లడించిన సీఐ శంకరయ్య న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు చెప్పిన తర్వాత మాట మార్చారనే చర్చ సాగింది. తనకు పని ఉందని చెప్పి 164 కింద వాంగ్మూలం ఇవ్వడానికి రాకుండా తప్పించుకున్నారు. అది జరిగిన వారం రోజులకే, అంటే 2021 అక్టోబర్ 6న వైసీపీ ప్రభుత్వం సీఐ శంకరయ్యపై సస్పెన్షన్ ఎత్తివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప డీసీఆర్బీలో సీఐగా విధులు నిర్వర్తించిన శంకరయ్య తర్వాత అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే అతనిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసి ఇటీవల ఎత్తివేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు డీసీఆర్బీలో వీఆర్లో ఉన్నారు. ఈ నెల 16న సునీత వేసిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2 వారాల్లో దర్యాప్తు కొనసాగించే అంశంపై నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వెయ్యాలని సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన 2 రోజులకే సీఐ శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఐని వెంటనే విధుల నుంచి తొలగించాలని కొందరు నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నేడు సభలో లేవనెత్తుతామని చెబుతున్నారు. ఆయన కొన్ని విషయాలు సిబిఐకి చెప్పడం ఏమని, నన్ను ఆ రోజు అవినాష్ రెడ్డి కానీ, దేవిరెడ్డి శంకరెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ మరొకరు గారు బెదిరించినప్పుడు నేను ఏమీ బయటి లోకానికి చెప్పలేదని. ఒక ఫస్ట్ లెవెల్ ఆఫీసర్, ఒక సిఐ అంటే రక్షక భటులు రక్షించాలా. 2021లో సిబిఐ వాళ్ళు మేజిస్ట్రేట్ కోర్టులో సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా దాటవేసి పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతని ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత వీఆర్కి పంపితే అతను వాళ్ళతో కుమ్మక్కై అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట. కారణం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా నువ్వు రక్తం అడుగులు కడుగుతాంటే నువ్వేం చేశావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయనకు పరువు ఉంటే కదా పరువు ప్రతిష్ట పోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేశాడు, సిస్టాన్ని బ్రేక్ చేశాడు. కాబట్టి మేము అసెంబ్లీలో కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేదానికి సభా హక్కుల ఉల్లంఘనకు మేము ప్లాన్ కూడా చేసుకున్నాం. సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య నోటీసు పంపడంపై డీజీపీ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఆఘమేఘాల మీద కర్నూలు రేంజ్ డీఐజీని వివరణ అడిగినట్లు తెలిసింది.